కార్తీక పురాణం 24వ రోజు పారాయణం ప్రారంభం. 23వ రోజు 23వ ఎపిసోడ్లో దేవతలంతా శ్రీ మహావిష్ణువును మాయామోహం నుండి విముక్తుడిని చేయాలని పరమశివుణ్ణి ప్రార్థించారు. ఆ పరమశివుడు ఏం చెప్పాడు? గృహోన్ముఖమై వెళ్ళిపోతూ ఉన్నాను, మీరు మహామాయను ప్రార్థించండి అని చెప్పాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలందరూ మహామాయను ప్రార్థించసాగారు. ఈ మహామాయ ఎవరు? మరి సృష్టికంతటికి కూడా మూలం, సృష్టి స్థితి లయలకు కారణమై ఉండి సత్వ రజస్ తమో గుణాలు మూడు దేని నుండి పుట్టినాయో, దేవి యొక్క ఇచ్చ వల్లనే లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి అయినటువంటి మహామాయకు మేము నమస్కరిస్తున్నాము. అలాగే సమస్త లోకములను అధిష్ఠించినదో వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతూ ఉన్నాయో అటువంటి మూల ప్రకృతి అంటే మహామాయకు మేము నమస్కరిస్తూ ఉన్నాము. దేని యందు భక్తుడైనటువంటి వాడు దరిద్ర భయము, మోహ భయము, పరాభవ భయము పొందడో, ఏదైతే తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ కలిగి ఉంటుందో అటువంటి మూల ప్రకృతికి మేము నమస్కరిస్తున్నాము అని దేవతలందరూ కూడా ఆ మహాశక్తిని మహామాయను ప్రార్థిస్తూ ఉన్నాడు. నారదుడు పృథురాజుకు చెప్తూ ఉన్నాడు, దేవతలచే గావించబడినటువంటి ఈ మహామాయ స్థానాన్ని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో త్రిసంధ్యలు పఠిస్తారో వాళ్ళేనాడు కూడా దరిద్ర భయం కానీ, మోహాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, అవమానాన్ని కానీ పొందరు. ఈ విధంగా దేవతలందరూ ప్రార్థించగానే మరి ఆకాశంలో మహామాయ జ్వలాయుతమైనటువంటి అద్భుతమైనటువంటి తేజస్సుతో కనపడిందనమాట. ఆమె ఏం చెప్తుంది మహామాయ? ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. నేను త్రిగుణాత్మక స్వరూపిణిని. త్రిమూర్తులను నేను నాలోనే ఉన్నారు అందరూ. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్యగుణం వలన పార్వతిగాను ఉన్నది నేనే. కావున మీరేం చేయాలి ఇప్పుడు? మరి ఆ శ్రీ మహావిష్ణువును మోహమయం నుండి కాపాడడానికి మీరు ఏం చేయాలి? లక్ష్మి, పార్వతీ, సరస్వతులను ఆశ్రయించండి అని ఆదేశించి ఆమె అంతర్ధానమైపోయింది. దేవతలు అప్పుడు లక్ష్మి, సరస్వతి, పార్వతుల చెంతకు చేరి వారి యొక్క కోరికను వెలిబుచ్చారు. మరి వాళ్ళేమో భక్తవత్సలులు, తప్పకుండా మరి ప్రజలనే ఎంతో కాపాడేటోళ్ళు. అటువంటి వాళ్ళు శ్రీ మహావిష్ణువును కాపాడడానికి వారందరూ కొన్ని బీజాలను ఇచ్చారు, విత్తనాలను ఇచ్చి ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు మోహావృతుడై ఉన్నాడో అక్కడే ఈ బీజాలను చల్లండి, ఆ విత్తనాలను చల్లమని చెప్పారన్నమాట. దేవతలంతా ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్నటువంటి బృందాచిత ప్రాంతం అంతటా చిలకరించారు. అంటే బృంద చితాభస్మం ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం ఆ విత్తనాలను చల్లేశారు. బృందాచిత స్థలిలో ఎప్పుడైతే దేవతలు విత్తనాలను చల్లారో త్రిగుణ శోభితాలైనటువంటి 3 గుణాలతో విరాజిల్లేటువంటి ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. అయితే వీటిలో సరస్వతి వలన ఉసిరి, లక్ష్మీదేవి వలన మాలతి, గౌరీ వలన తులసి వృక్షాలు ఏర్పడ్డాయి. మరి ఎప్పుడైతే అక్కడ తులసి వృక్షాలు ఏర్పడ్డాయో బృందామోహన్లో పడి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చుట్టూ ఆ తులసి, మాలతి ఈ వృక్షాలన్నీ కూడా పెరిగాయి. ఆ యొక్క వాటి ప్రభావంతో ఎమ్మడే మేల్కున్నటువంటి శ్రీహరి కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను చూడసాగిండనమాట. కానీ అలా చూస్తూ ఉంటే లక్ష్మీదత్త బీజాలు మాత్రం ఈశా గుణనిత్యాలై ఉండడం వల్ల వాటి వల్ల మాలతి అనే వృక్షం జన్మించింది. కానీ ఆ మాలతి ఎందుకో శ్రీ మహావిష్ణువుకు నచ్చలేదు. అందుకొరకే అది శ్రీ మహావిష్ణువుకు ఎడమైపోయింది. అందుకే మాలతీ పుష్పాలతోని ఎవ్వరు కూడా శ్రీ మహావిష్ణువును పూజించరు. కేవలం అనురాగపూరితాలైనటువంటి ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునికి ప్రియాలైనవి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి, ధాత్రి అంటే ఉసిరిక చెట్టు, ఉసిరి, ధాత్రి తులసి సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సర్వదేవతలకు నమస్కారాన్ని అందిస్తూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువల్లనే కార్తీక మాసంలో
కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్టయితే పుండరీకాక్షుడు ఆ దేవదేవుడు ఎంతో సంతోషాన్ని పొందుతాడని కార్తీక పురాణం చెప్తూ ఉంది. మరి ఎవరి తులసి? మరి ఈ తులసిని మనం తెలుసుకున్నాం అంటే శ్రీ మహావిష్ణువును మాయామోహం నుండి బయటి ప్రపంచంలోకి తేవడానికి అవతరించినటువంటి రూపము తులసి. మరి అందుకే ఆయనకు చాలా ప్రియమైనటువంటిది, శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రియమైనటువంటిది. ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. అంటే సర్వతీర్థాలు అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినటువంటి ఫలం లభిస్తూ ఉంటుంది. ఎక్కడైతే తులసి చెట్టు ఉంటుందో అక్కడికి యమదూతలు రారు. సర్వపాప సంహారకమైనటువంటి ఈ తులసీవనాన్ని ఎవరైతే ప్రతిష్ఠిస్తారో వారిని చూడడానికి యమధర్మరాజు కూడా భయం వేస్తుందంట. అంతేకాకుండా నరకానికి వారు వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావం. ఇంకా ఈ తులసి దర్శనం వల్లంట, తులసిని సేవించడం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యము, నర్మదా నదీ దర్శనం చేసినంత పుణ్యం కూడా కలుగుతుందంట. అంటే 3 సమానమైనటువంటి ఫలాలను ఇస్తాయని. ఇంకా తులసిని ఎవరంటే మనకి ఈ కాలంలో తులసి వనాన్ని ప్రతిష్ఠించుకోవడానికి మనకంత ప్రదేశం లేదు పట్టణాలలో. కాబట్టి కనీసం ఒక తులసి బృందావనాన్ని పెట్టి అందులో ఒక తులసి మొక్కను నాటి పక్కకు ఒక చిన్న తొట్టిలో కొన్ని తులసి విత్తనాలు ఇచ్చినా కానీ అవి సర్వమయ శోభాయుతంగా విరాజిల్లుతాయి. అలా కూడా మనము చేయవచ్చు. ఎవరైనా కానీ తులసిని ప్రతిష్ఠించినా, నీటితో తడిపినా కానీ, తులసిని తాకినా పెంచినా కానీ మానసిక శారీరక పాపాలే కాకుండా మనము తెలిసి తెలియక మానవులం ఎప్పుడూ ఏదో ఒక తప్పు మాట మాట్లాడుతూనే ఉంటాం. మనం ఎంత పాపం చేయొద్దనుకున్నా, ఎందుకంటే కలియుగంలో ఎల్లదు ఏదో ఒక చిన్న అబద్ధమైనా ఆడకుంటే, అట్లా మాట్లాడినటువంటి అబద్ధాల వల్ల కలిగే పాపం కూడా మటుమాయమైపోతుందంట. తులసి వృక్షాన్ని ఒక్కసారి తాకినా కానీ, ఒక్కసారి ప్రదక్షిణం చేసినా, తులసి చెట్టులో కొన్ని నీళ్లు పోసినా కూడా అంత పుణ్యం లభిస్తుందని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్నే పొందుతాడంట. ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణిస్తాడు అటువంటి వారిని చూసేందుకు యముడు కూడా భయపడతాడంట. ఎవరైతే తులసి మట్టిని చనిపోయే ముందు తన శరీరానికి పూసుకుంటారో వారిని చూడడానికి కూడా యముడు భయపడతాడంట. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడనడం సత్యం సత్యం సత్యం, ముమ్మాటికి కూడా ఇది సత్యం. తులసి చెట్టు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కూడా అంటవు అని చెప్తుంది. తులసి చెట్టు నీడలో పితృశార్థం చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఉసిరి మహిమ ఏంటి? మరి మనం ఏమనుకుంటున్నాం, తులసికి ఉసిరికి కార్తీక పౌర్ణమి నాడు వివాహం చేయాలనుకున్నాం. ఉసిరి చెట్టు నీడలో పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవరైతే తన శిరస్సు పైన కానీ, ముఖమందున కానీ, దేహమందున కానీ, చేతి అందున కానీ ఉసిరి పండును పట్టుకుంటాడో ధరిస్తాడో వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడని మనము తెలుసుకోవాలి. మరి నిజంగా ఎవరైతే తులసీవనం కానీ, ఉసిరి ఫలాన్ని కానీ వాటితో శ్రీ మహావిష్ణువును పూజిస్తారో వారు నిస్సందేహంగా జీవన్ముక్తుడే అని మనము తెలుసుకోవాలి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి పండుతో మనము స్నానం చేస్తాం. ఉసిరి పండును తలపై ఉంచుకొని స్నానాన్ని చేస్తామన్నమాట. ఉసిరి పండ్లని తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరి పత్రితో కానీ ఫలాలతో కానీ దేవతా పూజ చేసినటువంటి వాడికి ఎటువంటి మోక్షం లభిస్తుందంట అంటే ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించినటువంటి ఫలం లభిస్తుంది. సూర్యుడు తులాగతుడైనటువంటి కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థసేవనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. అయితే ఉసిరి చెట్టు మహిమ ఎందుకంటే సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు. ఒక నియమం ఉంది ఈ ఉసిరి చెట్టుకు కానీ తర్వాత తులసి దళాలకు కానీ. ఏ నెలలోనైనా సరే ఎవరైతే ద్వాదశి నాడు తులసీ దళాలను కార్తీక 30 రోజులలో ఉసిరిక పత్రిని కోసుకున్నవాడు
తప్పకుండా నరకాన్నే పొందుతాడని చెప్తున్నాను. అందుకే ప్రతి నెలలో వచ్చే 2 ద్వాదశుల్లో ఆ రోజు మాత్రం తులసి దళాలను కొయ్యకూడదంట. అంతేకాకుండా కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క సంవత్సర కాలపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్టయితే అన్ని విష్ణు క్షేత్రాల్లో శ్రీహరిని ఆరాధించినటువంటి పుణ్యము కలుగుతుంది. ఇంతకంటే ఏం కావాలి? శ్రీహరి లీలలను మహిమలను చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదేవిధంగా ఈ తులసి దాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మకు కూడా సాధ్యం కాదంట. శేషశేనికి కూడా సాధ్యం కాదంట. ఈ దాత్రి తులసి జనన గాథ అంటే మనం ఇందులో మనము తులసి మరి తర్వాత ధాత్రి అంటే ఉసిరి ఈ యొక్క ఎందుకొరకు జన్మించింది అనేదో మనము తెలుసుకున్నాము. ఈ గాథలను ఎవరైతే వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు కూడా తమ పాపాలన్నీ పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడా శ్రేష్టమైన విమానంలో స్వర్గానికి పంపడానికి వీలవుతుందంట. నమస్కారం అండి. ఈ విధంగా 24వ రోజు కార్తీక పురాణం సమాప్తమైంది. నమస్కారం.